అందరికీ జై భీమ్. దేశంలో స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియని వాళ్ళు ఎక్కువైపోయారు. స్వాతంత్ర దినోత్సవం రోజున గాంధీజీ ఫోటో పెడతారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా లేని క్రెడిట్ గాంధీజీకి ఇస్తారు. పోన్లే, మీరు రుద్దుడేదో మీరు రుద్దండి. కానీ గణతంత్ర దినోత్సవం రోజు కూడా గాంధీజీ ఫోటో ఎందుకు పెడుతున్నారయ్యా? రాజ్యాంగం గాంధీజీ రాశాడా లేకపోతే డాక్టర్ అంబేద్కర్ గారు రాశారా? రాజ్యాంగానికి గాంధీజీకి సంబంధం ఏంటి? గాంధీజీ గారు చనిపోయిన తర్వాత రాజ్యాంగం ప్రవేశపెట్టబడింది. తిండి నిద్ర అవన్నీ మానేసి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పెళ్ళం బిడ్డలందరినీ కూడా కష్టసుఖాలు చూడకుండా డాక్టర్ అంబేద్కర్ గారు కష్టపడి శ్రమించి రాజ్యాంగం రూపొందించి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశంగా ఉందంటే అది డాక్టర్ అంబేద్కర్ యొక్క కృషి, పట్టుదల, కష్టం, త్యాగం. ఆయనకి ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం ఆయనకి ఇవ్వాలి. నిజాన్ని తొక్కేయొద్దు, నిజాన్ని ప్రచారం చేయండి. అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఇప్పుడు చెప్పారు, నిజం ప్రచారంలో లేకపోతే ప్రపంచమంతా అబద్ధం పాకేస్తుందని. కాబట్టి నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. రిపబ్లిక్ డే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టానికి ప్రతీక. అందరికీ జై భీమ్.